ఈ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా ఎరా దొరికాడా? మేము ఎప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటే మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచ్ కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎండిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హాయ్. హలో. ఎవరంకుల్ మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. చూసలేదు మరి. లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు. అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఎందుకు? రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు. కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడింకొస్తాడో రాడు. అన్నయ్య ఏరా రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియక తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దని ఉంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య. ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరేయ్, వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి?
వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా అవుననే లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్ గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, వెన్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్. వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. సరే అన్న. ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీకు తెచ్చుకోండి. వెళ్ళండి. అక్క నిన్ను. ఏయ్! అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. తల్లి. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తక్క. వీడు ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల. వసేంది రో? ఏ, నువ్వు నన్ను రానంగా లేదు, నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు? నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలే కొడకా. అడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే షెక్కు? ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది, ఫిగర్ తగ్గట్టు. అవును, లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా? ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఓయ్, ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమ్మా లక్ష్మి, ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా, నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి? ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ 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 గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది. తప్పేముందా? నీ సిస్టర్ లవర్ తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక్క 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ ఆ? సత్య అన్న. అందరు టైగర్ సత్య అంటారన్న. నూటి సత్యని పిలువన్నా. పైసలు అయితే అన్న, నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కొట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా. అమ్మో, దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా.
రమి పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. ఏ రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఏ ఊకో అక్క. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు పాడకావను పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాగానే ఇస్తాక్క. ఆ? వద్దక్క. భయమేస్తుంది అక్క. చూడకక్క నేను వస్తాక్క. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఏంట్రా ఎత్తినవా? ఆ తీస్తూనే ఉన్నాక్క. నేను తీస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నాయి పెండ. మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్లెక్కుతారా? అమ్మా ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించన్నయ్య. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానన్నయ్య. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళకి చెప్పడానికి ఎందుకురా? అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చే. థ్యాంక్స్ అమ్మా. రే చెల్లి ఇష్టపడి ఈ పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. థాంక్స్ అన్నయ్య. రే 1 సూట్ సెలెక్ట్ చేయండి. రామ్మా. ఈ చీర బాగుంది కదన్నయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి 1,00,000 పెట్టుకుంటాడేమో. కోటి సీర ఉండదండి. అన్నయ్య ఏంట్రా అన్నయ్య ఈ చీర బాగుంది నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000. అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్ మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్ ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. లక్షలు కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకోవడం.
చాయ్ బోల్ రే. ఠీకే. వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఇది దొరికితే గాని వాడు దొరకడు. వాడు దొరకకపోతే రావత్ భయ్యా ఊరుకోడు. ఛే! లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా కంప్ అయిపోద్దులే. మ్మ్. హలో హలో అంకుల్. బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమి రాదు, బిజినెస్ అంటే అన్ని చేయలేదునా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. అయ్యి బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకరం చేస్తుందని తెలదు నాన్న. పోలీసులతో ప్రాబ్లం వస్తున్నాయి సార్. ప్రాబ్లం లేదు, తొక్కలేదు. బిజినెస్ పనిచేయడు. ఏంటన్నా ఇది? కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తాను. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా ఆ లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా, కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నోరమే. డ్రైవర్ నువ్వు పోనే. Hey, what's happening there? Wear some decent clothes and go home first. ఏరా, ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్ అనే అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం, బాగుపడతాం, హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా మిమ్మల్ని? మీరు లోపలికి వెళ్ళండి. రేయ్, లక్ష్మి! లక్ష్మి! ఆగరా! ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా, అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండకపోతే ఈ పాట లాకప్లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. ఏంటా తప్పు? తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్ గా వదిలేస్తాను. కొట్రా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెదబాబు, వద్దురా, వెళ్ళిపోదాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజు ఇలా ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెదబాబు, ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలను. నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఏరా, వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా.
అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండ్రా. నేను తట్టుకోలేను. నాకు జీవితంలో బలం బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు ఏమేదో ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాం, రండి. నమస్కారం. దిగురు బే దిగురి దింపురి. ఏం పని చేయడానికి వచ్చినా ఆడడానికి వచ్చినా బే? మళ్ళీ నువ్వేం చేస్తావువే? అక్క కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద ఆహా. నీకా? అవక్క నీ తల్లి రేయ్, ఈ నెత్తి మీద ఒక పాల డబ్బా పెట్టుండ్రి. డబ్బానా? ఓయమ్మనే, ఓయమ్మనే, పాలన్నీ వలకబోసినావు, ఏందిరో? ఏమున్నదక్కో ఏమున్నదక్క? కాలేజ్ చదివేటోని కలుపు చల్లిచ్చినావు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే? నేను బక్క పోరని. అక్క నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో, నేను చేసిన బాకీ తెచ్చుకుంటానే అక్కయ్య. అక్క ఇది కూడా రాకోట్లేసుకో, సచ్చేలోపు నీ బాకీ తీసి చచ్చిపోతా. బాకీ తీర్చకపోతే నువ్వు సావవు, ఆ, నేను సంపుతా నీ తల్లి. నమస్కారం లక్ష్మణ్ గారు. తీసుకోండి అంకుల్. ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి. నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి, అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. ఈయన గాని మోసుకెళ్ళలేమో. మీరందరూ ఉన్నారుగా నమస్తే సార్. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల, ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్. ఒక క్వార్టర్ వేసి పడుకుంటా. హెవీ బాడీ పెయిన్స్. నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు? సిగ్గులేని వాళ్ళకి పిలుపులు ఎందుకండి? నోరు మూస్తావా? పిలుపనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడివి, అలసిపోతావు. స్వాతి రెడీ. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలో, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకు ఎలాగో పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. లైఫ్ అంతా కలలతోనే సరిపోతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తల్లిగా కాదురా, చెల్లిగా పుట్టాలనుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వమమ్మా. మా చెల్లెల్ని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మీ అంతటి మీరే వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తామండి, నా కొడుకేమో మీ చెల్లెల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఆనందంగానే ఉంది. సరే, అసెంబ్లీలో లాగా ఇక్కడ సాగదీను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నాకు కుక్కడపల్లిలో 10 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ మంచి హాస్పిటల్ కట్టివ్వండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు అయ్యాక ప్రాక్టీస్ పెడతారు. ఇక పెళ్ళంటారా, ఆ చెల్లికి చేశారో చూసాం. ఈ చెల్లికి అంతకన్నా బాగా చేస్తారు.
మీరు ఇవ్వదలుచుకుంటే మియాపూర్లో ఉన్న మీ ఫ్యాక్టరీ అమ్మాయి పేరు రాయండి. అమ్మాయికంటూ పర్మనెంట్గా ఓ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు అడగడంలో తప్పలేదు. ఇచ్చే స్తోమత నాకు లేదు. నేను కట్నంగా 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నా పెద్ద చెల్లికి చేసినంత ఘనంగా ఈ పెళ్లి చేయలేను. ఈ చెల్లి పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అత్తవారింటికి ఎలాంటి లాంఛనాలతో వెళ్తుందో అలాంటి లాంఛనాలతోనే నా చెల్లెల్ని మీ ఇంటికి పంపిస్తాను. ఏంటి లక్ష్మీనారాయణ గారు, సరదాగా మాట్లాడుతున్నారా? సరదాగా మాట్లాడడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు, నా చెల్లెలి పెళ్లి. నా చెల్లెలి పెళ్లికి నాకున్న బడ్జెట్ అంతే. నా కొడుకు మీకు నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటాను. మా సంబంధం మీకు తగినది కాదని చెప్పండి, ఊరుకుంటాను. అంతేగాని 100 కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక చెల్లి పెళ్లి హై బడ్జెట్లో చేసి ఇంకో చెల్లి పెళ్లి లో బడ్జెట్లో చేస్తానంటే నమ్మటానికి నేనేమి పిచ్చి ఓటర్ని కాదు, మినిస్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది నిజం. ఆ చెల్లి పెళ్లి చేసినట్టు ఈ చెల్లి పెళ్లి చేయలేను. అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. కాసేపు ఇక్కడే ఉంటే నా చెల్లెలు పెళ్లి బడ్జెట్ మీటర్ పసుపు తాడు 2 పసుపు కొమ్ములు అనేట్టున్నావు. వస్తాం, పదరా. ప్లీజ్. డోర్ మూసురా. పెద్దబాబు, నువ్వు కాదంటే కారణం ఉందని ఆగాను కానీ డబ్బే కారణమని చెప్పడం నాకు నచ్చలేదురా. ఏరా, వాళ్ళతో మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. చెల్లికి తల్లికి పెట్టే ఖర్చు లెక్క పెట్టకూడదన్న నువ్వే ఈ చెల్లెలి పెళ్లికి లెక్కలేసావంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చి నాకు చిన్న చైన్ ఇచ్చినప్పుడు అన్నీ మనసులో నాకున్న బడ్జెట్ అంతేనని తెలుసుకోలేకపోయానన్నయ్య. తోటి వర్కర్స్ కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో ఉన్న చెల్లెలని ఎందుకనే సమానంగా చూడవు? అమ్మా, నీ కొడుకు ఏది చెప్పినా న్యాయంగా ఉంటుందంటవే, ఇది న్యాయమేనా? అక్కకున్న సొంతం నాకు లేదా? నేను నీ కూతుర్ని కానా? కాదమ్మా, నువ్వు ఇంటి ఆడపడుచువి కావు. నువ్వే కాదు, నేను ఇంటి కొడుకుని కాను. ఇప్పుడు అదంతా ఆపకమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే నా చెల్లెలు అబద్ధాన్ని నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. మనిద్దరం అనాథలం. అప్పుల బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆస్తుల్ని అప్పుల వాళ్ళు మనల్ని బంధువులు పంచుకున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఏమే పాపం వాడిని కూడా స్కూల్కి పంపించవే. వాడిని స్కూలుకు పంపిస్తే పనులు ఎవరు చేస్తారు? తిను. అత్త, నాకేదైనా పెరుగను ముట్టే పెట్టత్తా. ఏ పెరుగు లేకుండా తినలేవా? పెరుగులు ఎక్కడి నుంచి వస్తాయి? పెరుగు తినాలని కాదత్తా, నీళ్లు తోడి చేతులు పుల్లైని, ఆవకాయ కలిపితే చేతులు మంటేస్తాయని. ఏం మంట రాదు, ఆ పుళ్ళుకు తగలకుండా కలుపుకొని తిను. ఆకలిని తట్టుకునే వయసు కాబట్టి నువ్వు నీళ్లతో సరిపెట్టుకుంటున్నావు. అక్కడ పాలు తాగే నీ చెల్లెలి పరిస్థితి ఏంట్రా? అబ్బబ్బబ్బా, నేను బాల్తో నిద్ర లేకుండా పోతుంది. ఏమయ్యా, నేను తీసుకెళ్లి బయట కట్టే. బయట బాగా సరిగా ఉంది కదే. పర్వాలేదు, తీసుకెళ్లి కట్టు. అర్ధరాత్రి ఏం దొంగతనం చేయడానికి వచ్చావరా? నా చెల్లెల్ని అత్తయ్య, మా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతాను, మమ్మల్ని వదిలేండి అత్తయ్య. దరిద్రాన్ని తీసుకుపోతానంటే ఎవరు కాదంటారు నాయనా? తీసుకుపో. ఏమైంది నాన్నా? ఇవ్వండి, మీ సామాన్లన్నీ లోపల పెడతాను. ఒక 2 రూపాయలు ఇవ్వండి. మా చెల్లి పాలు కోసం ఏడుస్తుంది. డబ్బులు అడిగే ముందు పని అడుగుతున్నావు. పైకొస్తావురా, పాపని లైవ్. బిస్కెట్స్ తీసుకున్నానా?
అరే జ్వరంగా ఉన్నట్టుందే. సర్లే నువ్వు తీసుకెళ్ళి. అలాగేనండి. జానకి అక్కడ కూర్చొని తిను. ఈ పిల్లకు పాలు పట్టించు. ఇందా. దా, నా, నా, దా. అయ్యయ్యో పాలు అయిపోయాయండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, అలా మెట్లు ఎక్కెళ్ళొచ్చు కదరా. ఏంట్రా? మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ మమ్మల్ని చూడలేదు. మేమెవరో తెలియపోయినా నా చెల్లి ఆకలి తీర్చారు. ఆకలితో ఉన్నవాడిని, ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి? సార్ ఒరేయ్, నీకేమైనా బుద్ధుందిరా? చిన్నపిల్లాడివి, నీకేమైనా అయి ఉంటే. నాకేమైనా అయితే నా చెల్లిని చూసుకోవడానికి మీరు ఉన్నారు. అదే మీకేమైనా అయితే కుటుంబానికి పెద్దపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి. ఇక నుంచి నువ్వేరా నా పెద్ద కొడుకుని. ఇప్పుడు చెప్పమ్మా, నీ పాల కోసం 2 రూపాయలు అడిగిన నేను నీ పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టడం న్యాయమా? ఎక్కడో పాలేళ్లుగానో పనాళ్లుగానో ఉండాల్సిన మనల్ని ఆదరించి నీ కుటుంబం బాగు కోరాలే గాని ఆస్తిలో భాగం కోరకూడదమ్మా. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని, కంపెనీని కాపాడుతూ పైకి పెద్దవాడిగా కనపడుతున్నా పనివాడిగానే పనిచేస్తున్నాను. ఆ పనికి తగ్గ జీతమే తీసుకుంటున్నాను. ఆ జీతంతోనే నిన్ను చదివించాను. ఆ జీతంతోనే నీ పెళ్లి చేయాలనుకున్నాను. తప్ప అమ్మా? తప్పేరా. నిన్ను నువ్వు పనివాడిని అనుకోవడం తప్పే. నీ కష్టం వల్లేరా ఈ లక్షల ఆస్తి కోట్ల ఆస్తిగా మారింది. నేను చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్లి ఆ మంత్రి కొడుకుతోనే జరగాలి. రే, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి జరిపిస్తావని అన్నయ్యకు చెప్పండ్రా, చెప్పండ్రా. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడు ఎందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే బాధపడ్డావు. మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు, ఇక నీ కోసం నీ చెల్లె కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు. ఇది మాది ఒకే రక్తం కాదు కాబట్టి మేమేం చేసినా అందులో తప్పులు ఎతికి మమ్మల్ని పశువులు బాధినట్టు బాధేవాడివి. నీకు మేమంటే జలసి. రే, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఆగమ్మా. ఇది నీ సొంత బిడ్డలకి ఓ అనాథకి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. నీకు మాకంటే అతనే ముఖ్యం అనుకుంటే చెప్పు, మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. శవాసల్లుడు, ఈ లక్ష్మీనారాయణ గారు మోసాన్ని అసలు భరించలేరు. నేనేదో ఒక చెక్ ఫోర్జరీ చేస్తేనే నా లైఫ్ స్పాయిల్ చేశారు. అలాంటిది ఈ ఇంటికి పెద్ద కొడుకునని, ఎండీనని ఎంత గొప్పగా మేనేజ్ చేసావా? రేయ్, ఇది నా ఫ్యామిలీ విషయం, వేలు పెట్టకు, తల తీసేస్తా. ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. ఈ ఇంటికి పెద్దల్లుడు ఎవరో తెలుసా? నా అన్న కొడుకు. ఏ గుమ్మంలో అయితే నన్ను అడుగు పెట్టొద్దన్నావు, అదే ఇంట్లో వియంకుడి హోదాలో నిలబడ్డా. అదే నా నెట్వర్క్. బావా, మన కుటుంబాన్ని, మన ఆస్తిని మనం కాపాడుకోగలం. ముందే తన్ని బయటికి పంపించు. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా?
అమ్మా వెళ్తానమ్మా. ఆ